దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాస్ట్ అయితే ఫిట్ అయిపోతుంది. మనం దీనికి ఎగ్జాస్ట్ పెట్టించడానికి ఎంత తిప్పలు పడ్డామో, ఎంత లేట్ నైట్ వరకు మనం తిరిగామో ఆల్రెడీ నేను వీడియో మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో ఈ వీడియోలో దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాస్ట్ అయితే ఫిట్ అయిపోతుంది. జుగాడ్ అయితే చేసేస్తాం. అండ్ ఈ వీడియోలో సన్నీ వచ్చాడు. మనకి చాలా సంవత్సరాల తర్వాత సన్నీ మన వీడియోస్లోకి అయితే వచ్చాడు అనమాట. అన్న మీరా? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడి ఆన్ సూపర్ బైక్. ఇంకా లేట్ చేయకుండా దీనికి ఎగ్జాస్ట్ పెట్టడానికి అయితే వెళ్ళిపోతాం. చాలా కాంప్లికేటెడ్. వెల్డింగ్ వాళ్ళని ఎత్తుక్కోవాలి, దాన్ని కరెక్ట్గా కట్ చేయాలి, దాన్ని కరెక్ట్గా జుగాడ్ చేయాలి. కొంచెం తేడా అయినా కానీ ఎయిర్ లీకేజ్ వచ్చేస్తుంది. ఎయిర్ లీకేజ్ వచ్చిందంటే సౌండ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట. మనకి ప్రాపర్ సౌండ్ అయితే రాదు. ఎక్స్పెక్ట్ చేసావా? సో ప్రెజెంట్ చూసుకుంటే దీనికి ఎగ్జాస్ట్ ఏం లేదు, అసలు ఏం లేదు. ప్రాపర్ ఓపెన్ గా పెట్టేసి అట్లాగే మేము తీసుకొచ్చామన్నమాట నిన్న. సో ఇప్పుడు కూడా అట్లాగే తీసుకెళ్లి ఆ బెండ్ పైప్ ఉంది, అక్కడ బెండ్ పైప్ ని ఇక్కడ జుగాడ్ చేసి ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేసేయాలి. ఇది కొన్ని 1 year దాకా అవుతున్నట్టుంది, కానీ దీన్ని స్టాక్ లోనే అట్లా యూజ్ చేసాము. ఈ రోజు దీని ఎగ్జాస్ట్ నోటి నేను మీకు వినిపిస్తాను. క్రేజీ అయిపోతారు. ఇది అయిపోయిన తర్వాత ఒక లాంగ్ రైడ్ అయితే వెళ్దాం మనం. లాంగ్ అంటే అంతేం కాదు, బ్రేక్ఫాస్ట్ రైడ్ లాగా మనకి అంతే. ఈ ఎండలో మేము పడే తిప్పలు మామూలుగా లేవు. లిటరలీ మిట్ట మధ్యాహ్నం 2:30 అట్లా అవుతుంది. 4-5 షాపులు తిరిగాము ఇప్పటికి, ఎక్కడా చేయనంటున్నారు. సో ఇప్పుడు లాస్ట్ టైం ఒక్క షాప్ దగ్గర అడిగాము, అని వస్తుందా అంటున్నాడు. ఏదైతే మనం 2 days బ్యాక్ మొత్తం తిరిగామో సేమ్ అక్కడికి వెళ్ళి అవుతుందో అవదో చూడాలి. బండి చూడండి, అసలు ఈ బండిని సైలెన్సర్ లేకుండా అట్లా వేసుకుని తిరిగేస్తున్నాం మేము. ఏదో ఫస్ట్ అయితే వెల్డింగ్ షాప్కి వెళ్ళిపోదాం, అక్కడ ఏం జరుగుతుందో అన్నది అక్కడ అప్డేట్ ఇస్తాం. వెల్డింగ్ చేసి అతని కోసం చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చాడు మా కిషోర్. వచ్చి మొదలు పెట్టాడు అనమాట. టాలెంట్ చేసేది నేనే చేస్తా అని. వచ్చారా? అసలు దీన్ని జుగాడు చేయడానికి చాలా తిప్పులు. చూసుకో చెయ్యి అంటే నీకు చెప్పే అంత ప్రొఫెషనల్ కాదులే నేను. ఒక పక్కన మేనూస్ అన్ని ఇక్కడ మాట్లాడుకుంటుంటే సిన్సియర్ గా పని చేసుకుంటున్నాడు మన కిషోర్. ఇంటెలిజెంట్ ఫెలో. ఎందుకంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నావు? కాదురా, ఎవడు చేయమన్నాడు రా ఇప్పుడు? దీనికి ఇప్పుడు ఇలా పెట్టచ్చు, పెట్టి బొక్క పోవచ్చు. ఆ బొక్క చేయడానికి పడే కష్టాలు ఇవ్వండి. నేనేదో ఫార్మాలిటీ చెప్పాను రా మా వెల్డర్ కిషోర్ అని. నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు ఆ మాట? సీరియస్ గా తీసుకున్నావు. మరి ఏం చెప్పండి రా, మాటలు రావట్లేదురా. 3 రోజుల నుంచి తిరుగుతున్నా నేను. నా దీనేం పని అవ్వలేదు, దీని పని కూడా అవ్వట్లేదు. అట్లీస్ట్ దీన్నేమో సగం పని మనమే చేసుకున్నాం. అక్కడైతే నాకు కూడా చెప్పన్న, నేను వస్తా. సరే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్, లవ్ యూ. ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే పని అవదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫస్ట్ ఇది ఆన్ చేసి పట్టుకోరా చూద్దాం. చాలా గంటలు వెయిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మన బెండ్ పైప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడడానికి కొంచెం అగ్లీగా ఉండొచ్చు, బట్ కానీ లాస్ట్ లో ఫినిషింగ్ ఇచ్చేద్దాం. ఇవి వచ్చేసి మొత్తం జుగాడులు చేసాం మనం. అసలు దేని బెండ్ పైప్ మనం దేనికి సెట్ చేస్తున్నాము అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి గ్రైండింగ్ అన్ని పెట్టేస్తే అంతా నీట్ గా అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనం స్టార్ లా కట్ చేసేసి ఒక క్లాంప్ వేసి బండికి అయితే ఫిట్ చేసేద్దాం. ఇక మొత్తం మన కిషోర్ వల్లే ఈరోజు కిషోర్ టింకరింగ్ వర్క్స్. ఈ షాప్ మన ఏడి టింకరింగ్ వెల్డింగ్ వర్క్స్. ఏంట్రా నీ మెజర్మెంట్లు? అంటే మరీ సన్న లైన్ కాకుండా కొంచెం బండకు కట్ చేసి దానికి క్లాంప్ వేసి నొక్కు పడుతుంది. డన్. మరి అయితే ఆల్మోస్ట్ పని అయిపోయింది. 10% అంతే. జస్ట్ ఒక క్లాంప్ వేసి గట్టిగా నొక్కేస్తే పని అయిపోతుంది. హాయ్ చెప్పు స్వామి. పాపం మా సన్నీ గాడికి బాధ, అసలు ఆడి బాధ ఎవరికి చెప్పుకోరు. స్లీపింగ్ మోడ్లో ఉన్న సన్నీ వెళ్ళిపోయాడు స్లీప్లోకి. ఇంకా నేను డిస్టర్బ్ చేయడం ఎందుకులే. ఏంటి అది? సూపర్ బైక్. అదే కదా,
అక్కడ దాకిలా పుడు 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 రే ఏంట్రా ఏం చేస్తున్నారా నువ్వు? ఏదో ఆశ అరవాలని. ఏదో ఆశ నా అలాగే పట్టుకో అలాగే పట్టుకో. ఏంట్రా ఫేస్ ఏంట్రా? సర్రమంటుందన్న మట్టి. మన కిషోర్ కష్టపడి ఈ బెండ్ పైప్ని ఎట్లా కొట్లా సెట్ చేశాడు ఒక యాంగిల్లో. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ స్లిప్ ఆన్ వచ్చేస్తుంది, ఆ స్లిప్ ఆన్కి ఇక్కడ హోల్డర్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఈ బెండ్ పైప్ పెట్టిన తర్వాత సౌండ్ ఎట్లా వస్తుందో ఒకసారి స్టార్ట్ చేసి అయితే విన్నాము. మొత్తం ఇవ్వకూడదురా. మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత వినిపిస్తాయి. ఇంకా మనం జుగాడ్ చేసిన మన డీక్యాట్కి అదే బెండ్ పైప్కి ఈ క్లాంపులు ఇంకా ఎగ్జాస్ట్కి పెట్టడానికి నట్ అయితే తీసుకున్నాం ఈ హార్డ్వేర్ షాప్లో. లాస్ట్ ఆల్మోస్ట్ బండ్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న వర్క్ వెల్డింగ్ అయితే చేస్తున్నారు అక్కడ. వెల్డింగ్ అయిపోయినామంటే ఈ క్లాంపులు పెట్టేసి స్క్రూ పెట్టామంటే బండికి ఎగ్జాస్ట్ ఫిట్ అయిపోయినట్టే. నేను స్లిప్ అయిపోతుంది. మరి అయిపోద్ది మరి. బిస్కెట్ అయిపోయింది అది. ఆగదు. సర్లే వదిలే అట్లా. మన ఎగ్జాస్ట్ ఫిట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నట్స్ బోల్ట్స్ అన్ని కొంచెం టైట్ చేయాలంటే. సో ఇప్పుడు సౌండ్ డిఫరెన్స్ అయితే వినండి. ముందు ఈ బండి చాలా సైలెంట్గా ఉండేది, ఇప్పుడు చాలా వైలెంట్లా చేంజ్ అయిపోయింది ఈ ఎగ్జాస్ట్ వల్ల. సో ఒక రౌండ్ వేసి చెక్ అయితే చేద్దాం. మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బండి ఎగ్జాస్ట్ అయితే బండికి పెట్టేసాము. సౌండ్ ఎట్లా వస్తుందో ఇక్కడ ప్రైక్ స్టిక్కులను అడిగి చాలా క్రేజీ వస్తుందంట. నేను డ్రైవ్ చేస్తున్నా కాబట్టి నాకు దాని సౌండ్ ఎట్లా వస్తుందో నాకేం అర్థం కాదు. నేను ముందుకు వెళ్ళిపోతా ఉంటా. ఇక్కడ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అది ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. ఫ్లై బై క్రేజీ వచ్చింది అంట. మరి ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను చూడండి. ఇక్కడే కాబట్టి నేను హెల్మెట్ అయితే వేసుకోలేదు అని చెప్పేసి మీరు నన్ను వేసుకోమాకండి. సో వీడియో నచ్చితే వీడియో అయితే లైక్ చేసేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ ఎడ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో బికాస్ ఎంజాయ్ దిస్, బికాస్ ఎంజాయ్ హిట్ ది లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ సో బై, సైనింగ్ అవుట్.